ఆంధ్ర రాష్ట్రం, శ్రీకాకుళం జిల్లా, కోట బొమ్మాళి మండలం, జీయన్నపేట గ్రామానికి చెందినవాడు. ఆయన ఉపాధ్యాయుడు దివంగత వాసుదేవరావు మరియు గృహిణి దివంగత నారాయణమ్మ దంపతుల కుమారుడు. ఆయనకు ఒక సోదరుడు మరియు ఇద్దరు సోదరీమణులు ఉన్నారు. 5. ఆయన ఒకప్పుడు కబడ్డీ ఆటగాడు. ప్రస్తుతం వరంగల్లోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీగా పిలువబడే రీజనల్ ఇంజనీరింగ్ కాలేజీ నుండి బి.టెక్ ఉత్తీర్ణుడయ్యాడు. ఆయన రాడికల్ స్టూడెంట్స్ యూనియన్ సభ్యుడు మరియు కళాశాల స్టూడెంట్స్ యూనియన్ అధ్యక్షుడయ్యాడు. 6. ఆయన వామపక్ష విద్యార్థి రాజకీయాల్లో చురుకుగా ఉండేవారు మరియు సిపిఐ, ఎంఎల్, పీపుల్స్ వార్ తో అనుబంధం కలిగి ఉన్నారు. 1980లో శ్రీకాకుళంలో రాడికల్ స్టూడెంట్స్ యూనియన్, ఆర్ఎస్యు, మరియు ఆర్ఎస్ఎస్ విద్యార్థి విభాగం అఖిల్ భారతీయ విద్యార్థి పరిషత్, ఏబీవీపీ, మధ్య ఘర్షణ జరిగినప్పుడు రావును రాజకీయ జీవితం సవరించు. రావు గెరిల్లా యుద్ధం రూపంలో బలమైన సైనిక వ్యూహాలను ఉపయోగించాడని మరియు కొత్త రకాల ఇంప్రూవైజ్డ్ ఎక్స్ప్లోజివ్ డివైజ్లను, ఏడ్లు, ఉపయోగించాడని నిఘా వర్గాలు తెలిపాయి. 9. అతను మైదానంలో వ్యూహంలో దూకుడుగా ఉండటమే కాకుండా మార్క్సిజం, లెనినిజం, మావోయిజం భావజాలానికి బలంగా కట్టుబడి ఉన్నాడు. అతను 1970ల నుండి నక్సలైట్ ఉద్యమంలో పాల్గొన్నాడు. 1980లో ఆంధ్రప్రదేశ్లో సిపిఐ, మిలిలీటర్, పీపుల్స్ వార్ ఏర్పడినప్పుడు అతను కీలక నిర్వాహకులలో ఒకడు. తూర్పు గోదావరి మరియు విశాఖపట్నం జిల్లాల్లోకి ప్రవేశించిన మొదటి కమాండర్ ఆయన. 10. రావు, మల్లోజుల కోటేశ్వరరావు అలియాస్ కిషన్జీ, మల్లుజోల వేణుగోపాల్ మరియు మల్లా రాజిరెడ్డిలతో కలిసి 1987లో బస్తర్ అడవులలో లిబరేషన్ టైగర్స్ ఆఫ్ తమిళ ఈలం, ఎల్టీటీఈ, మాజీ యోధుల బృందం నుండి ఆకస్మిక దాడి వ్యూహాలు మరియు జెలటిన్ నిర్వహణలో శిక్షణ పొందారు. 1. 1992లో ఆయన పూర్వపు కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా, మార్క్సిస్ట్, లెనినిస్ట్, పీపుల్స్ వార్ యొక్క కేంద్ర కమిటీ సభ్యుడిగా ఎన్నికయ్యారు. 2004లో కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా, మార్క్సిస్ట్, లెనినిస్ట్, పీపుల్స్ వార్ మరియు మావోయిస్టు కమ్యూనిస్ట్ సెంటర్ ఆఫ్ ఇండియా, ఎంసీసీఐ, విలీనం ద్వారా కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా, మావోయిస్ట్, సిపిఐ-ఎం ఏర్పడినప్పుడు రావు పార్టీ సెంట్రల్ మిలిటరీ కమిషన్ అధిపతిగా మరియు పొలిట్బ్యూరో సభ్యుడిగా నియమించబడ్డారు. 11. సైనిక వ్యూహాలు మరియు పేలుడు పదార్థాల వాడకంలో, ముఖ్యంగా ఏడ్ల వాడకంలో తన నైపుణ్యం కారణంగా 12.13 జాతీయ దర్యాప్తు సంస్థ రావుకు రూ. 10 లక్షల రివార్డు ప్రకటించింది. అతను ప్రకాష్ అలియాస్ కృష్ణ అలియాస్ దారపు నరసింహ రెడ్డి పేరుతో కూడా ప్రాచుర్యం పొందాడు. 14. నవంబర్ 10, 2018న రావు గణపతి స్థానంలో సిపిఐ, మావోయిస్ట్, కొత్త ప్రధాన కార్యదర్శిగా నియమితులయ్యారు. 15. ఉగ్రవాద దాడులలో పాల్గొనడం. సవరించు. 2010 నుండి 2012. సవరించు. ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర, ఒడిశాలో బతికి ఉన్నప్పుడు జరిగిన దాదాపు అన్ని ప్రధాన మావోయిస్టు దాడుల వెనుక రావు హస్తం ఉందని అనుమానించబడింది. పోలీసు వర్గాల ప్రకారం, ఆంధ్రప్రదేశ్లోని అరకులో తెలుగుదేశం పార్టీ నాయకుడు కిడారి శరవేశ్వర్ రావు హత్యకు ఆయనే కారణమని తెలుస్తోంది. 2010లో దంతెవాడలో జరిగిన మావోయిస్టు దాడిలో 76 మంది సిఆర్పీఎఫ్ సైనికులు మరణించారు. జీరాం ఘాటి దాడిలో రావు అలియాస్ బసవరాజు ముందంజలో ఉన్నారని, ఇందులో మాజీ రాష్ట్ర మంత్రి మహేంద్ర కర్మ, 7, మరియు ఛత్తీస్గఢ్ కాంగ్రెస్ నాయకుడు నంద్కుమార్ పటేల్ సహా 27 మంది మరణించారు. భద్రతా సిబ్బందిపై ఆ సంస్థ చేసిన దాడుల వెనుక ఆయన ప్రధాన సూత్రధారి మరియు అతని పదోన్నతిలో అలాంటి సంఘటనలు పెరిగి ఉండవచ్చు. 16. 2013 ప్రస్తుతం. సవరించు. 2013 లతేహర్ అంబుష్, 2018 సుక్మా ఐఈడీ దాడి, 2019 గడ్చిరోలి ల్యాండ్ మైన్ పేలుడు, 2021 సుక్మా, బీజాపూర్ అంబుష్, 2023 దంతెవాడ ఐఈడీ పేలుడు, మరియు 2025 బీజాపూర్ ఐఈడీ దాడి వంటి కొన్ని ప్రధాన ఉగ్రవాద దాడుల్లో రావు పాల్గొన్నట్లు భావిస్తున్నారు. 17. 2013 లతేహార్ అంబుష్. జార్ఖండ్లోని 2013 లతేహార్ అంబుష్కు రావు ప్రధాన సూత్రధారి అని నమ్ముతారు. అక్కడ మరణించిన సిఆర్పీఎఫ్ సిబ్బంది శరీరంలో ఫోటోసెన్సిటివ్ ఏడ్ని దాచిపెట్టి, రెస్క్యూ బృందాలు మరియు వైద్య ప్రతిస్పందనదారులపై మరిన్ని ప్రాణనష్టాలను కలిగించడానికి ఉద్దేశించారు. 17.
2018 సుక్మా ఐఈడీ దాడి భారత వర్గాల సమాచారం ప్రకారం మావోయిస్టులు సిఆర్పీఎఫ్ సిబ్బందిని రవాణా చేస్తున్న మైన్ రక్షిత వాహనంపై ఇంప్రూవైజ్డ్ ఎక్స్ప్లోజివ్